సాయి శివాని భక్తి పాటలు. సాయి శివాని భక్తి పాటలు. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. దేవి భాగవతంలో ఈరోజు దీక్షా ప్రదానం గురించి తెలుసుకుందాం. నారాయణ మహర్షి రకరకాల పూజలు, ధ్యానాలు, అనుష్ఠానాలు వివరంగా తెలియజేశావు. కానీ వాటికి సంబంధించిన దీక్షా విధానం ఏమిటి? అది కొంచెం వివరించు అని అడుగుతాడు నారదుడు. నారద, ఏ వ్రతానికైనా దీక్ష ముఖ్యం. అది లేనిదే పూజ చేసే అధికారమే సిద్ధించదు. దీక్ష దివ్య జ్ఞానాన్ని ఇస్తుందని, పాపాలను క్షయింపజేస్తుందని వేదతంత్ర విశారదులు నిర్వచించారు. కనుక దేవ, గురు, వహ్ని పూజాదులన్నింటికీ దీక్షా స్వీకారం తప్పనిసరి. దీక్షను ఇచ్చిన వారు, పుచ్చుకున్నవారు కూడా విశుద్ధులవుతారు. దీక్షనిచ్చే గురువు ప్రాతకాలంలో స్నాన సంధ్యాధికమంతా యథావిధిగా ముగించుకుని కమండలులో జలం నింపుకుని మౌనిగా నదీ తీరం నుంచి ఇంటికి రావాలి. సరాసరి యాగమంటపం దగ్గరలో సముచితాసనం మీద కూర్చోవాలి, ఆచమించాలి, ప్రాణాయామం చేయాలి. కమండలు జలంలో గంధపుష్పాలు కలుపుతూ అస్త్రమంత్రాన్ని 7 సార్లు జపించాలి. అదే మంత్రాన్ని పఠిస్తూ ఆ నీళ్లతో యాగమంటపాన్ని సంప్రోక్షించాలి. ఊర్ధ్వదుంబరంలో గణపతి పూజ చేయాలి. లక్ష్మీ సరస్వతులను పువ్వులతో అర్చించాలి. ద్వార దక్షిణ భాగాన గంగా గణపతులను, వామభాగాన యమున క్షేత్రపాలకులను నిక్షేపించి అర్చించాలి. గుమ్మంలో అస్త్రమంత్రంతో అస్త్రదేవతను పూజించాలి. మంటపమంతా దేవీమయమైనట్టు భావించాలి. అదే మంత్రం చదువుతూ అంతరిక్షగత, భూమిగత విఘ్నాలను పారద్రోలాలి. అప్పుడు గుమ్మం ఎడమ భాగాన్ని తాకుతూ కుడికాలు మెట్టి లోపలికి ప్రవేశించాలి. కలశం స్థాపించాలి. సామానార్ఘ్యం నిర్వహించాలి. ఆ జలంతో నైరుతి దిశలో వాస్తునాథుడిని, బ్రహ్మదేవుణ్ణి గంధ పుష్పాక్షతలతో అర్చించాలి. అదే జలంతోనూ పంచగవ్యంతోనూ తోరణ స్తంభం వరకు మండపం లోపల సంప్రోక్షించాలి. అంతా దేవీమయమైనట్టు హృదయంలో భావించాలి. భక్తితో మూలమంత్రం జపిస్తూ దర్భలతో అంతటా నీళ్లు చిలకరించాలి. శరమంత్రం పఠిస్తూ మంటపం లోపలి నేలను చరచాలి, అంటే తాటించాలి. హుం మంత్రం పఠిస్తూ అభ్యుక్షణం చేయాలి. ధూపం వేసి వికారాలను పారద్రోలాలి. దర్భలతో మార్జన చేసి అంతటా అన్నింటినీ సమ్మార్జించాలి. ఈశాన్య దిక్కున మార్జించి తత్పుంజం స్థాపించి పుణ్యాహవచనం చేసి దీనానాథులను తృప్తిపరచాలి. అటుపైని మెత్తని ఆసనం మీద తూర్పు ముఖంగా కూర్చుని తన గురువును, దేయమంత్ర దేవతను ధ్యానించి నమస్కరించాలి. భూతశుద్ధి చేసుకుని దేయమంత్రానికి ఋష్యాదిన్యాసం చేయాలి. ఋషిని శిరోభాగాన, ఛందస్సును ముఖభాగాన, అధిదేవతను హృదయ పద్మాన, బీజాక్షరాన్ని గుహ్యభాగాన, శక్తిని పాదద్వయాన విన్యసించాలి. 3 సార్లు చప్పట్లు కొట్టి దిగ్బంధం చెయ్యాలి. చోటికాత్రయపూర్వకంగా, అంటే చిటికలు, ప్రాణాయామం చేసి మూలమంత్రంతో స్వశరీరంలో మాతృకాన్యాసం చెయ్యాలి. ఓం అం శిరసే నమః ఇత్యాదిగా క్రమపద్ధతిలో ఈ న్యాసం జరగాలి. ఇలాగే మూలమంత్రాన్ని షడంగంగా కరాంగుళి హృదయాదుల్లో న్యసించాలి. ప్రణవాక్షర పూర్వకాలు నమః, స్వాహ, వషట్, హుం, వౌషట్, ఫట్ పదాంతాలు అయిన 6 మంత్రాలతో చేసే న్యాసాన్ని షడంగకం అంటారు. అటుపైని మూలమంత్ర వర్ణన్యాసం కూడా తత్తత్ కల్పోక్త ప్రకారంగా చెయ్యాలి. అయ్యాక స్వశరీరంలో సుభాసనాన్ని సంభావించాలి. అందులో దక్షిణ భుజాన ధర్మాన్ని, వామభుజాన జ్ఞానాన్ని, ఎడమ తొడలో వైరాగ్యాన్ని, కుడి తొడలో ఐశ్వర్యాన్ని, ముఖంలో అధర్మాన్ని, ఇలాగే ఆయా భాగాలలో ఆయా అంశాలను నియమానుసారం విన్యసించాలి. ఈ సింహాసనానికి ధర్మార్థ కామ మోక్షాలు 4 కోళ్లు, అధర్మాదులు శరీరం. ఈ సింహాసనంలో మధ్య భాగం హృదయం. అది మృదువు కనుక అక్కడ అనంతరూపమైన ప్రపంచ పద్మాన్ని విన్యసించాలి. ఆ నిర్మల పద్మంలో సూర్య చంద్ర పానకులను
కళలతో సహా సమంత్రకంగా న్యసించాలి. సూర్యుడికి 12, చంద్రుడికి 16, అగ్నికి 10 కళలుంటాయని పెద్దలు చెప్పారు. వాటితో సహా వారిని ధ్యానించాలి. ఈ ముగ్గురికి పైని సత్వ రజస్తమో గుణాలను సంభావించాలి. ఆత్మ, అంతరాత్మ, పరమాత్మ, జ్ఞానాత్మలను న్యసించాలి. ఇది పీఠకల్పన. అముకాసనాయ నమః ఇత్యాది మంత్రంతో ఆసన పూజ చేసి దాని మీదకు పరాంబికను ధ్యానించి ఆవాహన చేయాలి. దేయ మంత్ర అధిదేవతను కూడా ఇలాగే కల్పోక్త ప్రకారంగా ఆవాహన చేసి మానసోపచారాలతో అర్చించాలి. ముద్రలు ప్రదర్శించాలి. అవి దేవికి ఆనందకారకాలు. అటుపైన వామ భాగాగ్రంలో షట్కోణ మండలాన్ని, దానిలో వర్తుల మండలాన్ని, దాని మధ్యలో చతురస్ర మండలాన్ని, దాని నడుమ త్రికోణ మండలాన్ని లిఖించాలి. అందులో శంఖముద్రను ప్రదర్శించాలి. షట్కోణాలలో షడంగాలను పూలతో పూజించాలి. ఆగ్నేయాది కోణాలలో ఈ షడంగకార్చన చెయ్యాలి. శంఖానికున్న ఆధార పాత్రను తీసి అస్త్ర మంత్రోదకంతో ప్రోక్షించి ఆ మండలంలో స్థాపించాలి. మం వహ్ని మండలాయ అనే మంత్రంతో దశకళాత్ముడైన అగ్నిని అర్చించాలి. ఆధార పాత్ర అంటే శంఖ. స్థాపనలో అముక దేవ్య అర్ఘ్యపాత్రస్థానాయ నమః అంటూ ఆ మంత్రాన్ని పఠించాలి. ఈ ఆధార పాత్రకు తూర్పు నుంచి ఆరంభించి ప్రదక్షిణ క్రమంలో అగ్నికళలు 10ంటికి పూజ చెయ్యాలి. అటుపైని మూలమంత్రంతో శంఖాన్ని ప్రోక్షించి ఆధార పాత్రలో ఉంచాలి. అప్పుడు మూలమంత్రమే పఠించాలి. అం సూర్యమండలాయ అనే మంత్రంతో 12 కళలు అర్చించాలి. అముక దేవ్యర్ఘ్య పాత్రాయ నమః అనాలి. శం శంఖాయ నమః అంటూ శంఖాన్ని ప్రోక్షించి అందులో సూర్యుడి 12 కళలకు కుసుమార్చన చెయ్యాలి. విలోమ మాతృకను విలోమ మూలమంత్రంతో ధ్యానించాలి. శంఖంలో నీళ్లు నింపి చంద్రకళాన్యాసం చెయ్యాలి. ఉం సోమమండలాయ నమః అనే దానితో మొదలుపెట్టి అముకార్ఘ్యాయ మృతాయ అనే హృన్మంత్రం వరకు ఆయా మంత్రాలను ఉచ్చరిస్తూ షోడశ కళాత్మకుడిని అర్చించాలి. అదే మంత్రంతో శృణిముద్రతో జలార్చన చెయ్యాలి. సకల తీర్థాలను శంఖ జలంలోకి ఆవాహన చేసి 8 సార్లు మంత్రోచ్చారణ జరపాలి. షడంగాలను ఆ జలంలో విన్యసించి హృదయస్థానంలో జలార్చన చెయ్యాలి. మత్స్యముద్రతో శంఖం పైన ఆచ్ఛాదన పట్టి మూలమంత్రాన్ని 8 సార్లు జపించాలి. ఆ పైని దక్షిణ దిగ్భాగంలో శంఖ ప్రోక్షణిని ఉంచాలి. శంఖంలోని నీళ్లు కొంచెంగా ప్రోక్షణిలో పోసి అంతటా చల్లాలి. ఈ సంప్రోక్షణతో ప్రదేశము, తాను, పూజాద్రవ్యాలు విశుద్ధి పొందినట్లు భావించాలి. అటుపైని గురువుగారు తన ఎట్ట ఎదుట ఉన్న వేదికపై సర్వతోభద్ర మండలాన్ని లిఖించాలి. కర్ణికా మధ్యం లిఖించి అందులో తెల్లటి బియ్యం నింపాలి. వాటి మీద దర్భలు పరిచి సలక్షణమైన కూర్చని ఉంచాలి. ఆధార శక్తితో ఆరంభించి పీఠ మంత్రాంతంగా అర్చన చెయ్యాలి. చిల్లులు, బొడిపెలు లేని కొత్త కుంభం తెచ్చి అస్త్రజలంతో క్షాళన చెయ్యాలి. 3 పేటల ఎరుపు దారంతో తంతువేష్టనం చేసి తారమంత్రం ఉచ్చరిస్తూ నవరత్న కూర్చ గంధ పుష్పాదుల్ని ఆ కుండంలో వెయ్యాలి. పీఠానికి, కుంభానికి ఐక్యాన్ని భావించాలి. ప్రతి లోమ మంత్రోచ్చారణ చేస్తూ ఆ తీర్థోదకాలతో మాతృకా పూజ చెయ్యాలి. మూలమంత్రం జపిస్తూ ఆ కుంభాన్ని దేవతగా అర్చించాలి. రావి, పనస, మామిడి చిగుళ్లతో కుంభవదనాన్ని ఆచ్ఛాదించాలి. చషకంలో అంటే చిన్న పాత్రలో పళ్ళు, అక్షితలు ఉంచి వస్త్రయుగ్మం చుట్టి ప్రాణస్థాపన మంత్రంతో ప్రాణస్థాపన చెయ్యాలి. ఆ వాహనాది ముద్రలు పట్టి ఆ పరాంబికను ఆనందపరచాలి. అటుపైని కల్పోక్త ప్రకారంగా పరమేశానిని ధ్యానించాలి. ముందుగా స్వాగతం పలికి కుశల ప్రశ్నలు వెయ్యాలి. పాద్యం, అర్ఘ్యం, ఆచమనం, మధుపర్కం, అభ్యంగన స్నానం, రక్త క్షౌమ వస్త్రయుగ్మం, మణిభూషలు ఇత్యాదిగా షోడశోపచారాలు చెయ్యాలి. మాతృకార్చనా విధానంలో సంపుటిత వర్ణమంత్రాలతో ఈ ఉపచారాలు శ్రద్ధగా జరపాలి. ఇది అయ్యాక నైవేద్యం సమర్పించాలి. ప్రతి ద్రవ్యాన్ని కేవలం ప్రోక్షణీ జలంతోనే సంప్రోక్షించి నివేదించాలి. మరింక ఏ పాత్రలో నీరు వాడకూడదు. ఆ తరువాత
నవావరణ సాంగదేవి పూజ నిర్వర్తించి వైశ్వదేవం చేయాలి. దక్షిణ దిగ్భాగాన స్థండిలం ఏర్పాటు చేసి అగ్నిని నిక్షేపించాలి. మూర్తిలో ఉన్న దేవతను అక్కడకు ఆవాహన చేయాలి, పూజించాలి. ఆహృతులలో మూలమంత్రంతో హోమం చెయ్యాలి. నేతి పాయసాన్ని 25 సార్లు హోమం చేసి కొసరుగా వ్యాహృతులతో పునర్హోమం చెయ్యాలి. గంధాదులతో అర్చించి దేవిని మళ్లీ పీఠం మీద పెట్టాలి. అగ్నికి విసర్జన చెప్పి 10 దిశలకు బలి చల్లాలి. దేవీ పార్షదులకు పంచోపచారాలు చేసి తాంబూలం, ఛత్రం, చామరం దేవికి సమర్పించాలి. మూలమంత్రాన్ని 1000 సార్లు జపించాలి. ఆ జపాన్ని అమ్మవారికి సమర్పించాలి. అటుపైని ఈశాన్య కోణంలో వికిరం చెయ్యాలి. కర్కరిని స్థాపించి దుర్గను ఆవాహన చేసి పూజించాలి. రక్ష రక్ష అనాలి. అస్త్రమంత్రమే జపిస్తూ ప్రదక్షిణక మంత్రోదకం జల్లి అక్కడ కర్కరిని ఉంచి అస్త్రదేవతను ఆరాధించాలి. అంతా అయ్యాక గురు శిష్యులిద్దరూ మౌనంగా భోజనం చెయ్యాలి. ఆ రాత్రికి ఆ యాగశాలలో వేదికపై నిద్రించాలి. ఇక స్థండిల కుండ సంస్కారాల గురించి తెలుసుకుందాం. నారదా, ఇక్కడ చేయవలసిన స్థండిల కుండ సంస్కారాలు చెబుతాను, తెలుసుకో. మూలమంత్రంతో వీక్షించి, అస్త్రమంత్రంతో ప్రోక్షించి తాడన చేయాలి. కవచంతో అభ్యుక్షణం జరిపి ముమ్మారు స్తవం చేయాలి. పాగగ్రాలు గాని ఉదగగ్రాలు గాని చుట్టూ రేఖలు గీయాలి. దేవీపీఠాన్ని ప్రణవోచ్చారణతో అభ్యుక్షణ చేసి అర్చించాలి. ఆధారశక్తితో ఆరంభించి పీఠ మంత్రాంతంగా ఇది జరగాలి. ఆ పీఠంలో పార్వతీ పరమేశ్వరులను ఆవాహన చెయ్యాలి. గంధాదులతో ఉపచారాలతో శ్రద్ధగా అర్చించాలి. ఋతుస్నానం చేసి కామాతురయ్యై శంకరుడితో సంగమిస్తున్నట్టు దేవిని ధ్యానించాలి. ఆ దంపతుల క్రీడా విశేషాన్ని కొంచెంసేపు భావించాలి. అటుపైని ఒక పాత్రతో అగ్నిని తెచ్చి ముందుంచుకోవాలి. రాక్షసాంశను విడిచిపెట్టి పూర్వోక్తంగా వీక్షణాదులతో వహ్నిని సంస్కరించాలి. రం బీజముచ్చరించాలి. అటుపైని చైతన్య యోజన చేసి ప్రణవంతో అభిమంత్రించాలి. 7 సార్లు గురువు ధేనుముద్రను ప్రదర్శించాలి. దర్భతో రక్షణ చేసి తనుత్రాణం కప్పాలి. ముమ్మారు ప్రదక్షిణ చేసి జానువులు నేలపై ఆంచు కూర్చోవాలి. అగ్నికుండం మీద చెయ్యి సాచి తారమంత్రం జపించాలి. శివ బీజ బుద్ధితో అగ్నిని దేవీయోనిలో ఉంచాలి. ఆ పైని పార్వతీ పరమేశ్వరులను ఆచమింపచేయాలి. చిత్పింగళ కహన దహ పదయుగ్మము సర్వజ్ఞాజ్ఞాపయ స్వాహా మంత్రము జపిస్తూ వహ్నిదీపనం చెయ్యాలి, స్తుతించాలి. అగ్నిం ప్రజ్వలితం వందే జాతవేదం హుతాసనం సువర్ణవర్ణమమలం సమిద్ధం విశ్వతోముఖం. ఇలా స్తుతించాక వహ్ని మంత్రానికి షడంగరార్చన జరపాలి. సప్తార్చి స్వస్తి పూర్ణ ఉత్తిష్ట పురుష ధూమవ్యాపీ సప్తజిహ్వ ధనుర్ధర. ఈ క్రమంలో షడంగన్యాసం చెయ్యాలి. హేమవర్ణుడు, త్రినేత్రుడు, పద్మ సంస్థితుడు, ఇష్టశక్తి, స్వస్తికధరుడు, మంగళప్రదుడు, పరముడు అయిన వహ్నిని ధ్యానించాలి. కుండమేఖలో పరిభాగాన మంత్ర పరిషేచన చెయ్యాలి. ఆ తదుపరి దర్భలు పరచాలి, పరిధులు ఉంచాలి. త్రికోణ, వృత్త, షట్కోణ, సాష్టదళంగా, సభూపురంగా వహ్ని యంత్రం లిఖించాలి, భావన చెయ్యాలి. దాని మధ్య భాగాన వహ్నిదేవుణ్ణి వైశ్వానర ప్రభృతి మంత్రాలతో అర్చించాలి. షట్కోణాలలో హిరణ్య, గగన, రక్త, కృష్ణ, సుప్రభ, బహురూప, అతిరక్తిక అనే సప్త జిహ్వాలను పూజించాలి. కేవరాలలో అంగపూజ చేసి దళాలలో శక్తిధరుడు, స్వస్తికధరుడు, జాతవేదసుడు, సప్తజిహ్వుడు, హవ్యవాహనుడు, అశ్వోదరజుడు, వైశ్వానరుడు, కౌమారతేజుడు, విశ్వముఖుడు, దేవముఖుడు, తారాగ్ని అనే మూర్తులను అర్చించాలి. సాయుధులుగా దిక్పాలకులను 4 దిక్కులా నిక్షేపించి పూజించాలి. ఆ తర్వాత శృవాలను ఘృతాన్ని సంస్కరించి హోమక్రియ సాగించాలి. ఆద్యంలో దక్షిణ భాగాన్ని శృవంతో తీసుకుని అగ్నిదేవుడి కుడికంటిలో వేస్తూ అగ్నయే స్వాహ అంటూ హోమం చెయ్యాలి. అలాగే నెయ్యిలో ఎడమ భాగం తీసుకుని సోమాయ స్వాహ అని, మధ్య భాగం తీసుకుని
అగ్నిశోమాభ్యాం స్వాహ అని వామ మధ్యమ నేత్రాలలో హోమం చెయ్యాలి. మళ్ళీ దక్షిణ భాగం తీసుకుని అగ్నయే స్విష్టకృత్ స్వాహ అంటూ ముఖసీమలో హోమం చెయ్యాలి. తరువాత సతారమైన వ్యాహృతులతో చేసి అగ్ని మంత్రాలతో ముమ్మారు హోమం చెయ్యాలి. అయ్యాక ప్రణవంతో 8 చొప్పున 2 సార్లు ఘృతాహుతులు చెయ్యాలి. ఇవి గర్భాధానాది సంస్కారాల నిమిత్తంగా చేసే ఆహుతులు. నారద, గర్భాధానం, పుంసవనం, సీమంతోన్నయనం, జాతకర్మ, నామకరణం, ఉపనిష్క్రమణం, అన్నప్రాసనం, చూడాకర్మ, మౌంజీబంధం, మహావ్రతం, ఔషనీషదీవ్రతం, గోదానం, ఉద్వాహం అని వేదం కొన్ని సంస్కారాలు చెప్పింది. ఆ పైని పార్వతీ పరమేశ్వరులను మళ్లీ పూజించి విసర్జన పలకాలి. 5 సమిధలతో అగ్నినే ఉద్దేశించి హోమం చెయ్యాలి. ఆ వరణకు 1 చొప్పున ఆహుతులివ్వాలి. అయ్యాక శృవంతో నెయ్యిని సృక్కులోకి 4 సార్లుగా తీసుకుని శృవంతోనే ఆచ్ఛాదించి పట్టుకుని గురువుగారు లేచి నిలబడి ఔషధంత మంత్రంతో అగ్నికి ఆహుతి ఇవ్వాలి. తరువాత మహాగణేశ మంత్రంతో 10 ఆహుతులు చెయ్యాలి. దేయ మంత్రాది దేవతను ధ్యానించి మూలమంత్రంతో 25 ఆహుతులను ఉభయ ముఖైకీకరణం కోసమని వహ్నిముఖ భాగంలో ఇవ్వాలి. ఇచ్చి వహ్ని మంత్రాది దేవతలను ఐక్యాన్ని భావించాలి. అంగదేవతలకు విడివిడిగా 6 ఆహుతులివ్వాలి. వహ్ని మంత్రాది దేవతలకు నాడీ సంధానం సంకల్పించి 11 సార్లు ఘృతహోమం చెయ్యాలి. తదనంతరం కల్పోక్త ద్రవ్యాలతో గాని తిలలతో గాని దేవతా మూల మంత్రోచ్చారణ పూర్వకంగా గజాంతక సహస్రకం హోమం చెయ్యాలి. ఈ హోమ విధానంతో మహాదేవిని, పరివార దేవీ బృందాలను, అగ్నిదేవుణ్ణి సంతృప్తిపరిచినట్టు, వారు సంతృప్తి చెందినట్టు భావించాలి. ఇక దీక్షా స్వీకారం గురించి తెలుసుకుందాం. అటుపైని గురువుగారు శిష్యుణ్ణి అగ్నికుండం దగ్గరికి పిలవాలి. అప్పటికే శిష్యుడు స్నానం చేసి సంధ్యవార్చి వస్త్రద్వయం ధరించి బంగారు ఆభరణం దాల్చి కొత్త కమండలువు చేతపట్టి సిద్ధంగా ఉండాలి. గురు సన్నిధికి వచ్చి నమస్కరించాలి. సభాసదులకు, కులదేవతకు నమస్కరించాలి. పీట మీద కూర్చోవాలి. అప్పుడు అతన్ని గురువుగారు కృపాదృష్టులతో చూడాలి. తన చైతన్యం అతని శరీరంలోకి ప్రవేశించినట్టు భావించాలి. హోమం చేయడం వల్ల లభించిన దివ్య దృష్టితో అద్వ సంశోధన చెయ్యాలి. ఇతడు శుద్ధాత్ముడవుతాడా కాడా, దేవతానుగ్రహానికి యోగ్యుడా కాదా పరిశీలించాలి. శిష్యుడి శరీరంలో షడధ్వ పరిశీలన చెయ్యాలి. పాదాలలో కళాధ్వాన్ని, సంధి బంధాల్లో తత్వాధ్వాన్ని, నాభిలో భువనాధ్వాన్ని, హృదయంలో వర్ణాధ్వాన్ని, పాలభాగంలో పదాధ్వాన్ని, మూర్ధంలో మంత్రాధ్వాన్ని విశోధించాలి. ఒక్కొక్క అధ్వాన్ని పరిశోధిస్తున్నప్పుడు శిష్యుణ్ణి దర్భకూర్చతో తాకుతూ శోధయామ్యమధ్వానం స్వాహ అంటూ నేతితో తడిపిన తిలలు తారాఢ్యంగా 8 సార్లు హోమం చెయ్యాలి. ఇలా 6 చేశాక ఆ షడధ్వాలు బ్రహ్మలో లీనమైనట్టు భావించాలి. మళ్లీ వాటిని సృష్టి మార్గాన పునరుత్పాదన చెయ్యాలి. అప్పుడు మళ్లీ తన చైతన్యాన్ని శిష్యుడిలో లీనం చెయ్యాలి. పూర్ణాహుతి ఇచ్చి మంత్రాధిష్టాన దేవతను కలశంలోకి ఆవాహన చెయ్యాలి. మళ్లీ వ్యాహృతులతో హోమం చేసి అగ్నికి అంగాహుతులిచ్చి అగ్నిని ఆత్మయందు విసర్జించాలి. శిష్యుడి కళ్లకు గుడ్డ కట్టాలి. నేత్రమంత్రం జపిస్తూ అగ్నికుండం నుంచి శిష్యుణ్ణి మండలంలోకి తీసుకువెళ్ళాలి. ముఖ్యదేవికి అతడి చేతులతో పుష్పాంజలి సమర్పింపజేయాలి. కళ్లకు కట్టిన గుడ్డ విప్పాలి. దర్భాసనం మీద కూర్చోబెట్టాలి. కల్పోక్త విధంగా శిష్య దేహంలో భూతశుద్ధి చెయ్యాలి. న్యాసాలు జరపాలి. అప్పుడు వేరొక మండలంలో కూర్చోబెట్టాలి. కుంభంలో ఉన్న చిగురాకుల్ని శిష్యుడి శిరస్సున ఉంచి మాతృకను జపించాలి. దేవతాత్మకాలైన ఆ కుంభోదకాలతో స్నానం చెయ్యాలి. వెంటనే రక్షార్థంగా వర్ధనీజలం చిలకరించాలి. అప్పుడు శిష్యుడు లేచి బట్టలు మార్చుకోవాలి. భస్మావలేపనం చేసుకోవాలి. గురు సన్నిధికి రావాలి. అప్పుడు దయామయుడై గురువుగారు తన హృదయం నుంచి మహాదేవి నిర్గమించి శిష్యుడి హృదయంలో ప్రవేశించినట్టు భావించాలి. ఆ ఉభయ దేవీమూర్తులకు ఐక్యాన్ని భావిస్తూ గంధ పుష్పాదులతో పూజ చెయ్యాలి. తన కుడి చేతిని
శిష్యుడి శిరస్సుపై ఉంచి కుడి చెవిలో మహాదేవి మహామంత్రాన్నే ముమ్మారు ఉపదేశించాలి. వెంటనే ఆరంభించి శిష్యుడు ఆ మంత్రాన్ని 108 సార్లు జపించాలి. దేవతారూపుడైన గురువుగారికి సాష్టాంగ నమస్కారం చెయ్యాలి. తన సర్వస్వము సమర్పించాలి. యావజ్జీవితము అనన్య బుద్ధిగా మెలగాలి. ఋత్విక్కులకు దక్షిణలిచ్చి బ్రాహ్మణులకు భోజనాలు పెట్టాలి. సువాసినులకు, కుమారీమణులకు, వటువులకు, దీన అనాథ దరిద్రులకు లోభించకుండా బట్టలు, భోజనాలు పెట్టాలి. ధన సువర్ణాదులు కూడా యథాశక్తిగా ఇవ్వవచ్చు. తన కృతార్థతను గుర్తించి ఆ మహామంత్రాన్ని నిత్యము ఉపాసించాలి. నారద, ఉత్తమోత్తమైన దీక్షావిధి సవిస్తరంగా నీకు తెలియజేశాను. ఇదంతా బాగా భావన చేసి దేవి పాదపద్మాలను సమాశ్రయించు. ఇంతకన్నా బ్రాహ్మణుడికి ఉత్తమ ధర్మం లేదు. వేద మార్గానుయాయులు వారి వారి గుహ్యోక్త పద్ధతుల్లో మంత్రోపదేశాలు చేయవచ్చు, పొందవచ్చు. ఇప్పుడు నేను చెప్పింది సనాతనమైన తాంత్రిక రీతి. గురువులు చెప్పిన మార్గంలో ప్రయాణించడమే ఎప్పటికీ శ్రేయస్కరం. నువ్వు అడిగావు, నేను చెప్పాను. పరాంబికను సేవించు, త్రికరణ శుద్ధిగా ఉపాసించు. నిత్యము నేను అలా ఆరాధించి ఇలా పరనిర్వృత్తిని పొందుతున్నాను అని నారాయణ మహర్షి సంభాషణ ముగించాడు. కన్నులు మూసుకుని దేవి పాదపద్మాలను ధ్యానిస్తూ సమాధిలో మునిగిపోయాడు. నారదుడు వినయ వినమిత గాత్రుడై ఆ ముని శిఖామణికి, ఆ జ్ఞానస్వరూపునికి, ఆ కృపా జలనిధికి, ఆ అమృతాంతరంగునికి, ఆ శిష్య వత్సలునికి, ఆ నిష్ఠానిధికి సాష్టాంగ నమస్కారం చేసి దేవీ దర్శన లాలసుడై వెంటనే తపస్సుకు వెళ్ళిపోయాడు. సౌనకాది మహామునులారా, నారద నారాయణ సంవాద రూపంగా ఈ విశేషాలన్నీ మా గురువుగారు వ్యాస భగవానుడు జనమేజయ మహారాజుకు ఉపదేశించారు. వాటినే యథాతథంగా మీకు నేను చెబుతున్నాను. ఇంతకు మించి ఇందులో నా ప్రయోజకత్వం ఏమీ లేదు అన్నాడు సూత మహర్షి. సూత మహర్షి, వినయశీలివి కనుక నువ్విలాగే అంటావు. ఎన్నెన్ని విశేషాలు చెప్పావు, ఎంతెంత సందేహాలు తీర్చావు. నీ జ్ఞానం, నీ పరిజ్ఞానం అమోఘం, అనన్యం. ఇంతా విన్నాక జనమేజయుడేమన్నాడు, వ్యాసుడు ఇంకా ఏం చెప్పాడు, అది కూడా తెలియజేయి. వినాలని మాకందరికీ కుతూహలంగా ఉంది అన్నారు సౌనకాది మహామునులు. సూతుడిప్పుడింక వ్యాస జనమేజయ సంభాషణగా కథను కొనసాగించాడు. హే భగవన్, వ్యాస, సర్వధర్మజ్ఞ, సర్వశాస్త్ర విదంబర, ద్విజులందరూ శక్తిని ఆరాధించాలనే కదా వేదం చెప్పింది. సంధ్యాకాలాల్లోనేమిటి, ఇతర సమయాల్లోనేమిటి జగన్మాతనే నిత్యము ఉపాసించాలి. మరి అలాంటప్పుడు కొందరు ద్విజులు దేవీ పరివస్యను విడిచిపెట్టి ఇతర దేవతలను ఆరాధిస్తున్నారెందుకని? కొందరు వైష్ణవులు, కొందరు గాణపత్యులు, కొందరు కాపాలికులు, కొందరు బౌద్ధులు, కొందరు దిగంబరులు, ఇలా రకరకాల వారు కనిపిస్తున్నారు. వేదవాక్కు పట్ల వీరికి శ్రద్ధ లేనట్టేనా? ఈ సందేహం నువ్వే తీర్చాలి. బుద్ధిమంతులు, పండితులు, నానా తర్క విచక్షణులు అయ్యుండి వేదాల పట్ల శ్రద్ధ లేకపోతే ఎలాగా? స్వీయ శుభ పరంపరను ఎంతటి బుద్ధిహీనుడైనా కోరి భంగపరుచుకోడే. అటువంటిది వీరంతా దేవీ సేవను విడిచిపెట్టేశారంటే కారణమేమిటో ఊహించలేకపోతున్నాను. దయచేసి ఈ సందేహం తెమిల్చు. అలాగే నీ ప్రసంగంలో మణిద్వీప మహిమను గురించి వాచవిగా చెప్పావు. దేవి నివాసమన్నావు. దాన్ని సవిస్తరంగా కన్నులకు కట్టించు. నేను భక్తుణ్ణి, శ్రద్ధగా వింటున్నవాణ్ణి. నాలాంటి వారికి గురువులు ప్రసన్నులై గుహ్యాతి గుహ్యాలను సైతం ప్రకటన చేస్తారు గదా. జనమేజయ మహారాజా, అడగవలసిన సమయంలో అడిగావు. బుద్ధిమంతుడవు, వేదాల పట్ల శ్రద్ధ కలవాడవు కనుక నీకు దాచకుండా అన్నీ చెప్పవలసిందే. నీ సందేహాలు తీరుస్తాను, విను అంటూ ఇంద్రాది దేవతలకు దేవీ కుండుపాఠం గురించి తెలుసుకుందాం. పూర్వకాలంలో మదోద్ధతులై దైత్యులు దేవతలతో యుద్ధం చేశారు. అది 100 ఏళ్లు సాగిన మహాయుద్ధం. మహావిస్మయకారకం, నానా శస్త్ర ప్రహరణాన్వితం, నానా మాయా జగద్వినాశకరం. ఎట్టకేలకు పరాశక్తి కృపా విశేషం వల్ల దేవతలు జయించారు. దైత్యులు స్వర్గాన్ని, భూగోళాన్ని విడిచి
పాతాళానికి పారిపోయి తలదాచుకున్నారు. అప్పుడు దేవతలు అది అంతా తమ ప్రయోజకత్వమే అనుకుని పరాక్రమాలను పరస్పరం ప్రశంసించుకున్నారు. మోహ విభ్రాంతిలో పడి చంకలు కొట్టుకుంటూ తమను తాము తెగ పొగుడుకున్నారు. మనకు జయం కలుగక చస్తుందా? మన మహిమ అటువంటిది. మనం సర్వోత్తరులం, మహావీరులం. మన ముందు దైత్యులు ఎక్కడ నిలుస్తారు? పామరులు, పిరికి పందలు, పరాక్రమహీనులు. మనమో మహాయశస్సులం, తేజస్సులం, సృష్టిస్థితి లయకారకులం. దైత్యులు మనకొక లెక్క. ఇలా మోహం తలకెక్కి పరాశక్తి మహిమను పూర్తిగా మర్చిపోయి చిందులు తొక్కుతున్న దేవతలను చూసి జగదంబిక జాలిపడింది. కరుణిద్దామనిపించి యక్షరూపంలో అవతరించింది. ఆ రూపం కోటి సూర్య ప్రతీకాశం, చంద్రకోటి సుశీతలం, విద్యుత్కోటి సమానాభం, హస్తపాదాది వర్జితం. ఎప్పుడూ ఎక్కడా విన్నది కాదు, కన్నది కాదు. ఆ రూపం, ఆ తేజస్సు పరమ సుందరంగా అద్భుతావహంగా ఉంది. ఏమిటిది? ఏమిటిది? దైత్యుల దుశ్చేష్ట కాదు గదా, ఏదో తెలియని మహామాయ కాదు గదా. దేవతలం, మనకే ఇంత విస్మయాన్ని కలిగిస్తున్నదే. దీన్ని ఎవరు నిర్మించి ఇటు పంపి ఉంటారు చెప్పమా అంటూ దేవతలంతా గుమిగూడి చర్చలు జరిపారు. ఆ రూపం దగ్గరకు వెళ్ళి ఎవరు నువ్వని అడగాలి. పుట్టు పూర్వోత్తరాలు తెలుసుకోవాలి, బలాబలాలు తేల్చుకోవాలి. అప్పుడు ప్రతిక్రియ చెయ్యాలి అని ఒక వ్యూహం నిర్ణయించారు. వెంటనే ఇంద్రుడు అగ్నిదేవుణ్ణి పిలిచాడు. వహ్ని, దేవతలకు నువ్వే కదా ముఖస్థానీయుడివి, అంచేత నువ్వే వెళ్ళు, అదేమిటో తెలుసుకొని ఆజ్ఞాపించాడు. అగ్నిదేవుడు త్వరగా వెళ్ళాడు. ముందుగా ఆ యక్షరూపమే నువ్వెవడవు అని అగ్నిని ప్రశ్నించింది. నీ శక్తి ఎంతో చెప్పమంది. నేను అగ్నిని, జాతవేదసుడను, అన్నింటినీ దహించి వేయగల శక్తి నన్ను నమ్మి నాలో ఉంది అని అగ్నిదేవుడు బదులు పలికాడు. ఓహో అలాగా, అయితే ఈ గడ్డి పరకను దహించు, నువ్వు ఉంది అని చెప్పుకుంటున్న శక్తి నీలో ఉందో లేదో చూస్తాను అంటూ ఆ యక్ష తేజోరూపం ఒక గడ్డి పరకను అగ్నిదేవుడి ముందుకు విసిరింది. వహ్నిదేవుడు ఎంతగానో ప్రయత్నించాడు. తన బలం అంతా కూడగట్టుకుని మరీ ప్రయత్నించాడు. కానీ ఎంతకీ ఆ గడ్డి పరకను ఏమీ చేయలేకపోయాడు. సిగ్గుపడిపోయాడు. తనకేమైంది ఇవాళ? అంతుబట్టలేదు. దేవతల దగ్గరకు పరుగుపెట్టాడు. దేవతలంతా ఒక్కసారిగా మీద పడ్డారు. ఎవరు ఏమిటో తెలుసుకుని వచ్చావా? అగ్నిదేవుడు సిగ్గుతో ముఖం దించుకున్నాడు. జరిగినదంతా చెప్పాడు. మన బతుకులు ఒట్టి బూటకాలు, వృధాభిమానంతో విర్రవీగుతున్నాం, చీచి అని ముగించి తొలగిపోయాడు. ఇంద్రుడికి పట్టుదల వచ్చింది. వాయుదేవుణ్ణి పిలిచాడు. జగత్తులో అంతటా నువ్వే నిండి ఉన్నావు. నీ కదలికలతోనే అన్నీ కదిలేది. నువ్వు ప్రాణరూపివి, ప్రాణికోటికి సర్వశక్తి విధాయకుడివి. నువ్వు వెళ్ళి తెలుసుకునిరా, నీకన్నా సమర్థుడెవడు అని గాలిదేవుడికి కాస్త గాలి కొట్టి పంపించాడు. వాయుదేవుడు ఉబ్బిపోయాడు. మహావేగంగా వెళ్ళాడు. యక్షరూపం మళ్ళీ అదే ప్రశ్న వేసింది. నేను వాయువును, సర్వశక్తి సంపన్నుడను, దేనినైనా ఎగురగొట్టగలను, నా వల్లనే ఈ జగత్తు బతుకుతోంది అంటూ సగర్వంగా పలికాడు. అయితే ఆ గడ్డి పరక కదుపు అంది యక్షరూపం. లేకపోతే తలదించుకుని నోరు మూసుకుని వచ్చిన దారినే వచ్చిన చోటుకే పో అని కూడా అనేసింది. వాయుదేవుడికి అభిమానం పొడుచుకు వచ్చింది. గట్టిగా ప్రయత్నించాడు. గడ్డి పరకను కదిలించలేకపోయాడు. శృంగభంగమయ్యింది. తలదించుకుని నోరు మూసుకుని పరిగెదీశాడు. ఇంద్రాదులకు వృత్తాంతం చెప్పాడు. ఇదేమిటో అస్సలు తెలియడం లేదు. మనం అసమర్థులం, మిథ్యాభిమానులం. అదేదో అలౌకిక యక్ష తేజస్సు, పరమ దారుణ తేజస్సు అనేసి తాను జారుకున్నాడు. ఈసారి దేవతలంతా కలిసి ఇంద్రుని ఎగద్రోశారు. నువ్వు దేవనాయకుడవు, యక్షుల్ని బాగా ఎరుగుదువు కనుక నువ్వే వెళ్ళు అంటూ వెళ్ళు అన్నారు. సరే తెలుసుకుని వస్తానంటూ దేవేంద్రుడు సగర్వంగా బయలుదేరాడు. యక్షరూపాన్ని తరిమాడు. ఆ తేజోరూపం ఇంద్రుణ్ణి తరిమింది. చాలా దూరం తరుముకుంటూ వెళ్ళి చటుక్కున మాయమైంది. మాటామంతి వినబడటం లేదు. ఇంద్రుడికి దిక్కు తోచలేదు. దారుణమైన అవమానం అనిపించింది. తననే మాయ చేసిందా? కనుగప్పి పారిపోయిందా? దేవసభకు ఏ ముఖం పెట్టుకుని వెళ్ళను? ఏం చెప్పను? దేవతల ముందు ఎంత అవమానం! మహాత్ములకు అభిమానమే ధనమన్నారు. అది పోయాక బతికి ఏం లాభం? చావుతో సమానం. కనుక నాకిక మరణమే శరణం అని నిశ్చయించుకుని ఆ పని చేయబోయాడు. సరిగ్గా అదే సమయానికి అశరీరవాణి వినిపించింది. సహస్రాక్ష, మాయాబీజాక్షరం జపించు, సుఖపడతావంది.
వెంటనే అక్కడే తపస్సుకు కూర్చున్నాడు. కన్నులన్నీ మూసుకుని మాయా బీజాక్షరాన్ని 1,00,000 సంవత్సరాలు నిరాహారుడే జపించాడు. ఒక చైత్ర నవమి నాడు సూర్యుడు నడినెత్తికి వచ్చిన వేళ మళ్లీ అదే యక్షరూపం, అదే తేజపుంజం అదే ప్రదేశంలో అకస్మాత్తుగా ప్రత్యక్షమైంది. అయితే ఈసారి ఆ తేజోమండలానికి మధ్యలో నవయవ్వనంలో ఉన్న కుమారి రూపం కనిపించింది. ఇక మహాదేవి ఆత్మావిష్కారం గురించి రేపటి రోజున తెలుసుకుందామండి. ఓం శ్రీమాత్రే నమః.